అండి ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ లేకపోతే మిక్సీ పడుతున్నాను, బయట నుంచి తెప్పించింది కాదు. కొంచెం ఉంది కానీ ఇలా ఇంట్లో పట్టి ఫ్రెష్గా బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఇంట్లో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుందిగా, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి నేను చేసినప్పుడే వీడియో ఎక్కువగా తీస్తున్నాను, రోజు బిర్యానీ చేసుకోవట్లేదు. మీకు డౌట్ వస్తుంది బిర్యానీ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నానని, ఎందుకంటే నేను చేసే బిర్యానీ అంత ఫేవరెట్, అంత బాగుంటుంది కాబట్టి. నా మీద అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకండి, నా మీద నాకు నమ్మకంతో చెప్తున్నాను. నేను చేసే బిర్యానీకి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. సరే, ఇప్పుడు నూనె వేసేసుకున్నాను, సాజీరా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పుదీనా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంట్లో చేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కాబట్టి కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువగా వాసన వచ్చేస్తుంది, బిర్యానీ మొత్తం పాడైపోతుంది. తర్వాత ఇవి రెండు కొంచెం వేగాక ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మొన్న కూడా నేను మీకు చేసినప్పుడు చూపించలేదు కదా, ఈరోజు అందుకనే మళ్ళీ ఒకసారి చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఆనియన్స్ కూడా వేసేసుకోవటమే. ఆనియన్స్ వేసుకున్నాక బియ్యం వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే కనుక బియ్యం అనేది మెత్తబడకుండా, ఎలాంటి బియ్యం అయినా సరే ముందుగా ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అప్పుడు బిర్యానీ అనేది పలుకు పలుకుగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నది రైతా. పెరుగు బాగుంది, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా. ఇప్పుడు వచ్చేసి రైస్ వేసేసాను, బాస్మతి రైసే వేసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు టమాటా జ్యూస్ తీసుకున్నాను, వాటర్ మట్టుకు వేయట్లేదు. ఈ ప్లేస్లో కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. వాటర్కి బదులుగా ఇక్కడ నేను టమాటా జ్యూస్ వేస్తున్నానని చెప్పా కదా, మొత్తం ప్యూరీ అంతా తీసేసి స్టెయిన్ చేసిన టమాటా జ్యూసు 1.5 గ్లాస్ వేసుకున్నాను. బిర్యానీ రైస్ వచ్చేసి 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే ఆ క్వాంటిటీకి సరిపోతుంది. నానబెట్టకపోతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ కదా, అదే క్వాంటిటీ నేను చెప్తున్నాను. కొబ్బరి పాల కంటే ఇలా టమాటా జ్యూస్తో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి నేను వేసింది ఇంట్లో చేసిన గరం మసాలా, సాల్ట్ కూడా వేసేసుకున్నాను, అది కూడా రాళ్ళుప్పు వేసుకున్నాను. దీని కాంబినేషన్ వచ్చి పప్పుచారు చేశాను. పప్పుచారు కాకుండా ఈరోజు మసాలా వంకాయ చేద్దాం అనుకున్నాను కానీ వంకాయలు బాగాలేవు, అందుకనే మళ్ళీ కూడా రొటీన్గా పప్పుచారే చేశాను. పప్పుచారు చేశాను అని చెప్పాను కదా, ఎర్ర కందిపప్పుతోటి పప్పు ఉడకబెట్టి సేమ్గా అదే స్టైల్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దాల్ ఫ్రై లాగా చేశాను. ఈరోజు బిర్యానీలోకి వచ్చి పప్పుచారు, దాల్ ఫ్రై, ఇంకా రైతా కూడా చాలా బాగుంది. స్వీట్ హౌస్ నుంచి పెరుగు తీసుకొచ్చాను. బాయ్, మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.